రాష్ట్ర కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం నాడు మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామంలో ఉపాధి కూలీలతో జనరల్ బాడీ సమావేశం నిర్ణయించారు. ఈ రమేష్ మండల నాయకులు, సిపిఐ మాస్ లైన్ మండల కమిటీ. అమ్మలందరికీ అన్నలందరికీ కూడా పేరు పేరున నమస్తే. ఈరోజు ఈ గ్రామంలో సుమారు ఒక 400 వరకు జాబ్ కార్డులు ఉంటే ఉండొచ్చు. కానీ అలా మెల్లమెల్లగా 100-150 మందికి మనం సరిపోయినాం. ఎందుకంటే పని చేస్తే డబ్బులు వస్తలేవు, ఒకవేళ చేసిన గిట్టుబాటు అయితే లేదు, కొన్ని నెలల పైసలు కూడా మునిగిపోతున్నాయి అని అనేక గ్రామాలలో అయితే ఇట్లాంటి ప్రచారం ఉంది. ఇవాళ గవర్నమెంట్ ఏమన్నది, ఒక 320 రూపాయలు వేసవి సెలవులతోని మేము ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. నేను సీన్ అడిగితే ఏమంటే 170-200 రూపాయల కన్నా ఎక్కువ వస్తలేవన్నా అంటున్నాడు. అంటే ఇంత తక్కువ ధర ప్రభుత్వం ఏమో 320 రూపాయలు ఇస్తామని అంటుంది. 320 రూపాయలు తప్పకుండా వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని అంటుంది. కానీ మనకి ఇంత తక్కువ ఎందుకు వస్తున్నది అనేటటువంటి విషయంలో కూడా మనం ఆలోచించాలి. ఒకవైపున ఎంత నేల ఎంత గట్టిగా ఉన్నా, దంగకపోయినా, ఎట్లయినా చేసి మనం కొలతల ప్రకారం అయితే మనం చేస్తున్నాము. అయినా మనకు పైసలు సరైన సమయంలో వస్తలేవు, ఎన్ని రావాలో కానీ వస్తలేవు. అంతేకాదు, రమేష్ చెప్పినట్టు అనేక చట్టాల్లో అనేక మనకు వెసులుబాట్లు ఉన్నాయి, అనేక హక్కులు వచ్చినాయి. ఆ హక్కులు ఎందుకు అమలు కావటం లేదు అనే విషయం కూడా మనం మాట్లాడాలి. ఒక దగ్గర ఒక పని చేస్తే, ఒక కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో పని చేస్తే పిఎఫ్ ఉంటుంది, దానికి సర్వీస్ ఉంటుంది, దానికి సంబంధించి 8 గంటల డ్యూటీ ఉంటుంది, దానికి సంబంధించి ఇన్ని వేల జీతం అని ఉంటుంది. ఇది ప్రభుత్వం కల్పించిన పని. ప్రభుత్వమే మనకు సరిగ్గా డబ్బులు ఇవ్వకపోతే, ప్రభుత్వమే సరిగ్గా మనం ఆదుకోకపోతే ఇంకెవరిని అడగాల? మరి ప్రభుత్వం ఏం చెప్తున్నది? మీ అందరికీ టీవీలు చూస్తారు, స్మార్ట్ ఫోన్లు చూస్తారు. కనీస వేతనాల చట్టం ప్రభుత్వం చేసింది, సుప్రీంకోర్టులో చేసింది. ఒక ఇంటికి నెలకు 26,000 రూపాయల ఆదాయం రాకపోతే ఆ ఇల్లు గరీబులతో సమానమని చెప్పి చాలా సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది. కానీ నిజంగా ఈ ఊర్లో 26,000 రూపాయల ఆదాయం వచ్చే గ్రామంలో ఈ ఊర్లో అందరు ఉన్నారా? నాకు తెలిసి ఒక 10 మంది మినహా 10% తప్ప మిగతా ఎవరికి కూడా నెలకి 26,000 ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వం ఏం చెప్తున్నది? రోజుకు 600 రూపాయల కూలి రాకపోతే వాళ్ళు చాలా అధ్వానంలో ఉన్నట్టు, చాలా గరీబులుగా గుర్తించాలని లెక్కలు చెప్తున్నాయి. కానీ మనకే ప్రభుత్వమే 200 రూపాయలు కూలి ఇవ్వకపోతే, ప్రభుత్వమే ఇంత ఎండలో వాళ్ళు ఇస్తారన్న 320 రూపాయలు ఇవ్వకపోతే మరి ఎట్లా? ఎవరు అడగాలి ఈ పరిస్థితిని? అంటే మనం 2006లో ఈ పథకం వచ్చినప్పుడు రమేష్ చెప్పినట్టు గడ్డపర్ల సర్పించుకోవడంతో సహా, ఆటో ఛార్జ్తో సహా, చిన్నపిల్లలు ఆడిపించే ఆయోతో సహా అన్ని సౌకర్యాలు కల్పించి దెబ్బ తగిలితే కూడా ఇన్సూరెన్స్ ఇస్తాం, ఇంటికాడు ఉంటే ఆ కైకులు కూడా కట్టిస్తామని చట్టం అనేక రూపొందం జరిగింది. అందులో ఎన్ని ఇప్పుడు అమలు అవుతున్నాయి? ఎందుకు అమలు కావటం లేదు? ఎవరు అడుగుతలేరు కదా. ఈ పనికి పోయిందనుకనే గంగల ఇంటికాడు ఉన్నది నయమని వెసులుబాట్లతో చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది. మీ అందరికీ గుర్తే, ఆనాడు 20 ఏళ్ల కింద మీరు అందరు పనిచేసిండ్రు. ఒక